శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారిని గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మే నెల అనగా వైశాఖ మాసం తులారాశి వారికి గ్రహ సంచార రీత్యా ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాము. తులారాశి చిత్తా 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కలిస్తే తులారాశి. తులారాశి వారికి మే 1వ తేదీ నుంచి కూడా అష్టమ స్థానంలోకి గురువు వస్తున్నాడు కాబట్టి కొంత ఆచితూచి వ్యవహరించండి. పంచమ స్థానంలో శనైశ్చరుడు కొంత ఇబ్బందులు అధిగమించాల్సి ఉంటుంది. 6వ స్థానంలో రాహువు శత్రువుల మీద విజయం సాధించగలుగుతారు. మాసమంతటా కూడా 12వ స్థానంలో అంటే వ్యయస్థానంలో కేతువు ఉన్నాడు కాబట్టి కొంత విదేశీయాన సూచన కూడా కనిపిస్తూ ఉన్నది. అంటే తులారాశి వారికి ప్రస్తుత గ్రహ సంచార రీత్యా ఒక రాహువు శుభంగా ఉన్నాడు. జూన్ 1వ తేదీ వరకు కుజుడు, అలాగే జూన్ 1వ తేదీ వరకు బుధుడు, అలాగే మే నెల 19వ తేదీ నుండి శుక్రుడు అర్ధశుభుడు. ఏ పని ప్రారంభం చేసినా కొంత తులారాశి వారికి విఘ్నాలైతే ఎదురవుతూనే ఉంటాయి. అయితే సమస్యలు అధికమవుతున్నాయి కదా అని బాధపడకండి. సమస్యలు ఎదురైనా మీలో ఉన్న సమయస్ఫూర్తి, సద్యస్ఫూర్తి, పట్టుదల ఇవన్నిటి చేత కూడా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక్కటి చెప్పాల్సింది తులారాశి వారికి, కాలాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. కీలక విషయాల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగానే ఉండవచ్చు. ఆరోగ్యాన్ని మే నెల 3వ తేదీ నుంచి 16వ తేదీ వరకు కూడా అశ్రద్ధ చేయకండి. అలాగే ఎవరైతే మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారో శత్రువులు, వారితో కొంత జాగ్రత్త పడండి. బంధుమిత్రులతో కొన్ని పనులు నెరవేరుతాయి. ఆర్థికంగా హెచ్చుతగ్గులు ఉంటాయి. ఖర్చుల నియంత్రణ చాలా వరకు కూడా అవసరమవుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఓపికతో పనులనేటువంటివి పూర్తి చేయండి. శారీరక శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యం మీద మనస్సు నిలుపుతారు. విద్యార్థులకు విదేశీ మోజు అనేటువంటిది కూడా తగ్గవచ్చు. నూతన ప్రయాణాలకు అవకాశం అనేటువంటిది కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా మనోబలాన్ని తగ్గించేటువంటి సంఘటనలు మే నెల 3వ వారంలో ఎదురవుతాయి. కొంత దురాలోచనలకు స్థానాన్ని ఏమాత్రం కూడా ఇవ్వకండి. కొత్త వ్యాపారం మీద మనసు నిలుపుతారు. అదృష్టం అనేటువంటిది కలిసి రాకపోవటము, తీవ్రమైనటువంటి శ్రమ చెయ్యటము, వృత్తిపరంగా వ్యాపారపరంగా కొత్త మార్గాలు అన్వేషణ చేస్తారు. అయితే పుణ్యనదీ స్నానాలు, జ్యోతిర్లింగ క్షేత్ర దర్శనాలు మే నెల 1వ వారంలో మీకు కావడం కొంత ప్రభావాన్ని చూపించవచ్చు. విద్యార్థులు చదువు మీద మనసు నిలిపితే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే విందులు, వినోదాలు, విహారాలు, కొంత మిత్రులతో కలిసి చేసేటువంటివన్నీ కూడా మీకు అనుకూలతను ఇవ్వబోతూ ఉన్నాయి. అలాగే ఆర్థిక స్థితిని మాత్రము గమనించి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తే కొంత తులారాశి వారికి కొంత కలిసి వస్తుంది. భూ వివాదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి. ఎదుటి వ్యక్తుల యొక్క విషయముల యందు తలదూర్చకపోవడం అనేటువంటిది మీకు చెప్పుకోదగినటువంటి సూచన. కొన్ని విషయములలో కొంత బంధువుల యొక్క సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. విద్యార్థులకు ఆత్మవిశ్వాసం అనేటువంటిది పెరుగుతుంది. కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలతో కొంత క్లిష్టమైనటువంటి సమస్యల నుంచి కూడా బయటపడతారు. అవివాహిత స్త్రీ పురుషులు వివాహ ప్రయత్నములను
ఈ మే నెలలో ఆరంభం చేసుకోవచ్చు. మరి తులారాశి వారికి పరిహారాల విషయం వచ్చినట్లయితే తులారాశి వారు ఈ మాసమంతా కూడా తులారాశి వారు ప్రధానంగా దుర్గాదేవి సహస్రనామము 4 శుక్రవారాలు చేయండి. అలాగే ఆదివారం నాడు ఆదిత్య హృదయము, శుక్రవారం రోజున శుక్ర ధ్యానము, శనివారం రోజున విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము, వైశాఖ మాసంలో వచ్చేటువంటి చతుర్దశి నరసింహ జయంతి రోజున నరసింహస్వామి వారి దర్శనం, వైశాఖ శుద్ధ పూర్ణిమ రోజున మాత్రము ఖచ్చితంగా శివాలయంలోకి వెళ్ళి అభిషేకం చేయించుకోవడం ద్వారా మరిన్ని అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం అవుతాయి. మరల వచ్చే మాసం కలుసుకుందాము. తులారాశి వారికి ఎవరికైనా వ్యక్తిగత జాతకం కావాలి అనుకునేటువంటి వ్యక్తులు, జన్మపత్రిక కావాలి అనుకునేటువంటి వ్యక్తులు కింద కనిపిస్తున్న నెంబర్కు డయల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. పెయిడ్ అపాయింట్మెంట్ ద్వారా నేను మాట్లాడడం జరుగుతుంది. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. స్వస్తి. లోకా సమస్తాః సుఖినో భవంతు.